నమస్కారం. నాగరికత పెరిగి మానవుడు ఏ స్థాయికి వెళ్ళాడంటే తొండ ముదిరి ఊసరవెల్లి అయింది అని సామెత. అది యాప్ట్గా ఉంది అని మనం అనుకోవచ్చు. ఒకప్పుడు దుస్తులు ధరించాలి అనేటువంటి విచక్షణ కూడా లేని జంతు ప్రవృత్తితో మానవుడు ఉన్నాడు. మరి ఈ రోజున అన్నీ తెలిసి అన్నీ ఉండి అన్ని కంఫర్ట్స్ ఉండి ఎంతెంత బట్టలు కట్టుకొని ఏడుస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆ కట్టుకునే బట్టలను కూడా చింపుకొని ఫ్యాషన్ అనే పేరుతోటి చిరుగుల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. లేటెస్ట్ ఫ్యాషను అంటున్నారు. ఏం చెప్పగలం? అలాగే వావివరసలు లేకుండా విచ్చలవిడి శృంగారాన్ని వయోలింగ భేదాలతోటి సంబంధం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా తెగబడుతున్నారు. మరి దీన్ని నాగరికత అని మనం అనుకోవాలా? ఆలోచించండి. ఇది అనాగరిక చర్య కాదా? ఆలోచించండి. ఇది సంస్కారమా? ఆలోచించండి. ఇది పద్ధత? ఆలోచించండి. ఇదేనా జీవితం అంటే? ఆలోచించండి. ఇదేనా జీవన విధానం అంటే? ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించే శక్తి మానవుడికి విపరీతంగా ఉంది. అందుకే అందరినీ అడుగుతున్నాను, ఆలోచించండి. ఏం చేస్తున్నాము, ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విచక్షణతో ఆలోచించండి. సరి అయిన నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని సవ్యంగా జీవించండి. జై గురుదేవ.